ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిన్న మొన్ననే పర్యావరణ అనుమతులు వచ్చాయి. అప్పుడే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడే ప్రాజెక్టు కట్టేశారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోతుందని ప్రచారం ప్రారంభించేశారు. నిజానికి కాళేశ్వరంపై 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. కానీ పాలమూరు రంగారెడ్డి నిర్లక్ష్యానికి గురైందన్న విమర్శలున్నాయి. ఎన్నికల సమయంలో ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేస్తున్నారు, కానీ అసలు ఆ ప్రాజెక్టుల కనీస పనులు కూడా జరగలేదు. ఓ మోటార్ పెట్టి ఆన్ చేసేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల దక్షిణ తెలంగాణ ప్రజలు కేసీఆర్కు రంగారెడ్డి 30 నెలల్లో పూర్తి చేస్తామని కేసీఆర్ అదే పనిగా ప్రచారం చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు అది 90 నెలలకు చేరటంపై ఒకవైపు అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంటే, ఇదిగో ప్రారంభోత్సవం అని తెలంగాణ సర్కార్ హడావిడి చేస్తోంది. దీనిపై సాగునీటి రంగ నిపుణులు, రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. ఎన్నికలు అక్టోబర్ తర్వాత ఎప్పుడైనా రావచ్చనే ఉద్దేశంతో అన్నిటికీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇది ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతుంది. కానీ ప్రాజెక్టు కట్టేశారని ప్రజలు నమ్మరని అంటున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మక్తల్ నియోజకవర్గం నుంచి చేపట్టేలా రూపొందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రీడిజైన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోతిగుండు ప్రాంతం నుంచి నీటిని తరలించేలా రూపకల్పన చేశారు. ఇందులో వివిధ దశల్లో రిజర్వాయర్లను ఏర్పాటు చేసి సుమారు 90 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా రిజర్వాయర్లను రూపొందించారు. ఈ పథకం ప్రారంభంలో 30,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తవుతుందని భావించిన ప్రభుత్వం ప్రస్తుతం దశల వారీగా వ్యయం పెంచింది. తర్వాత అంచనా వ్యయం 50,000 కోట్లకు చేరింది. కేవలం 4 ఏళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 5 ఏళ్లు గడుస్తున్న ఏ ఒక్క రిజర్వాయర్ ద్వారా కూడా సాగునీరు అందజేయలేదు. 60 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల శ్రీశైలం నీళ్లను ఎత్తిపోయడమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించినప్పుడు కేసీఆర్ తనదైన శైలిలో మాటలు చెప్పారు. దేశ చరిత్రలో నిర్వాసితులకు కనీ విని ఎరుగని పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన, ఈ తాత జేజమ్మలు అడ్డమచ్చిన, 1,00,00,000 మంది చంద్రబాబు నాయుడు కొంగ జపాలు చేసిన మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా. కానీ పరిహారం జాడలేదు. కానీ ఈ నెల 16న వెటరన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రాజెక్టు పనులు 30% కూడా పూర్తి కాలేదు. మొత్తం ప్రాజెక్టులు 31 పంపులకు గాను కేవలం 1 పంపునకు మాత్రమే వెటరన్ చేపడుతున్నారు. అసంపూర్తి ప్రాజెక్టు అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కర్లేదు. కొద్దిపాటి పనులు చేసి సర్కారు మసిపూసి మారేడుకాయ చేస్తుందంటూ ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రాజెక్టు పనుల నాణ్యత కూడా ప్రశ్నార్థకమేనన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉత్తర తెలంగాణలో ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. కానీ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి మాత్రం ఎక్కడిదక్కడే ఉన్నట్లయింది. డిపిఆర్ను కేంద్రానికి సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించకపోవడంతో పాటు అటవీ పర్యావరణ అనుమతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. మొండితనంతో ముందుకెళ్లి అనుమతులు రాకముందే పథకానికి టెండర్లు పిలిచి ప్రారంభించడంతో అసలు సమస్యలు మొదలయ్యాయి. ఇటీవలే అనుమతులు వచ్చాయి. ఇప్పటి వరకు అనుమతులు లేకుండా చేసిన పనులతోనే ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తొందరపాటు ప్రారంభోత్సవాలతో అనేక సమస్యలు రానున్నాయి. పొలాలకు నీళ్లందే అవకాశం ఉండకపోగా పెద్ద ఎత్తున ముంపుంటుందని భావిస్తున్నారు. శాస్త్రీయంగా డ్రై రన్ చేపట్టిన 4 రోజుల తర్వాత వెటరన్ను చేపట్టాలి. ఆగమేఘాల మీద 13 రోజులకే వెటరన్ను శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. వట్టెం జలాశయం కోతకు గురైతే 50,000కు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టుకు గంట కొట్టే పేర సర్కారు నిధులతో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి మీద లేదని విషయంపై రచ్చ ఇప్పటికే జరుగుతుంది. సాధారణ నిర్మాణం, ప్రధాన కాలువలతో పాటు పంట కాలువలను కట్టాలి. నార్లాపూర్, ఎదుల, ఉద్దండాపూర్, కరివెన 4 ప్రాజెక్టులో నీళ్లు నింపడం ద్వారా సాగునీరు ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. కల్వకుర్తి 8 పంపులకు గాను 3 నడుస్తున్నాయి. 5 ఏళ్లుగా 5 పంపులను రికవరీ చేయలేదు. శ్రీశైలం నుంచి నీళ్లు రాలేదు. అవి వస్తేనే పాలమూరు రంగారెడ్డికి సార్థకత. వర్షభావ పరిస్థితి కొనసాగితే ఈ 4 ప్రాజెక్టులో 10% నీటిని కూడా నింపలేరు. ఒక్క పంపుతో నార్లాపూర్ ప్రాజెక్టును ఎలా నింపుతారనేదే అందరూ ప్రశ్నిస్తున్న అంశం. నిజాలను చెప్పకుండా ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 2004లో చేపట్టిన ప్రాజెక్టులే పూర్తి చేయలేదు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న విపరీతమైన జాప్యంతో 35,200 కోట్ల బడ్జెట్ కాస్త 3 రెట్లు పెరిగి 75,000 కోట్లకు చేరిందని ఇరిగేషన్ శాఖ చెబుతున్నది. ఉమ్మడి మహబూబ్ నగర్లోని 33 లక్షల ఎకరాలకు గాను 10 లక్షల ఎకరాలకు కూడా సాగునీటిని అందించలేకపోయారు. కోయిల్ సాగర్ 32,000 ఎకరాల ఆయకట్టును మరో 50,000 ఎకరాలకు పెంచే ప్రయత్నం చేసినా 10 ఎకరాలు కూడా పెరగలేదని రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరూరు కృష్ణా జలాలు చల్లే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికోసం కోట్లు ఖర్చైనా ప్రభుత్వం తగ్గే అవకాశం లేదు.
కానీ పూర్తి కాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం మాత్రం జరుగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉద్యోగాలు ఎంత చక్కగా ఇస్తున్నారో నీళ్లు కూడా అంతే చక్కగా ఇస్తున్నారు. ప్రచారం తప్ప 10 ఏళ్లలో ప్రజలకు ఏమైనా ఒరిగిందో లేదో వాళ్ళే Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.